వాక్యాన్ని మనం అనుసరించాలి, వాక్యానుసారంగా జీవించాలి. కీడు చేయకుండా తన చేతిని బిగపట్టాలా. అలాంటి వాడు ధన్యుడు. ధన్యులుగా ఉండాలంటే వాక్యాన్ని అనుసరించాలి. ఈ దినాల్లో ధన్యకరమైన జీవితాలు లేవండి. ఏ కుటుంబంలో చూసినా సమస్య, ఏ కుటుంబంలో చూసినా ఇబ్బంది, ఏ కుటుంబంలో చూసినా ఏదో ఒక కొరత కనపడుతుంది. కారణం ఏంటంటే ఏమండి, దేవుని లేఖన భాగమును, ధర్మశాస్త్రమును, దేవుని మాటను అనుసరించలేని వారుగా కనపడుతున్న కారణం చేత ధన్యకరమైన జీవితాలు లేవు. పౌలు గారు అందుకని తిమోతి గారు చెప్తున్నాడు, తిమోతి, మనుషులందరినీ నమ్ముతావేమో, బాగానే ఉన్నారనుకుంటావేమో, పైకి బాగానే కనపడతారు, కానీ శరీరంలో ఏం లేదంటే ఆరోగ్యం లేదు. పైకి పుష్టిగా ఉన్నట్టుంటారు, ఆత్మీయ జీవితంలో పెద్ద భక్తులాగా కనపడతారు, కానీ దాని శక్తిని, దేవుని శక్తిని, జీవం కలిగిన దేవుని శక్తిని అనుసరించలేని వారుగా ఉంటారు. కాబట్టి నువ్వు అట్టు వారికి విముఖుడవై దూరంగా ఉండు. వారికి దగ్గరగా నువ్వు ఉంటే నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతావు. కాబట్టి నీవు వారికి నీవు ఏమన్నాడు ఆయన, విముఖుడవై ఉండు అన్నాడు. ఎంతమంది ఈ దినాల్లో ఏమండి వాక్యాన్ని ధ్యానించేవారు, దేవుణ్ణి స్తుతిస్తున్నామని చెప్తున్నటువంటి వారు, ప్రార్థనా పరులుగా కనపడుతున్నట్టు వారు ఎంతమంది మనం వాక్య భాగమును అనుసరిస్తూ ఉన్నాం? కీర్తనాకారుడు అంటాడు, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనంలో ఒక చక్కని అమూల్యమైన మాట మనకి కనబడుతుంది. ఏంటి ఆ మాట అంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. బాధ కలిగినప్పుడు బాధలో నెమ్మది కలగాలంటే దేవుని పాదాల దగ్గరకు రావాలా. ప్రాణాపాయ స్థితిలో మనం బ్రతికి ఉండాలంటే దేవుని వాక్యము, దేవుని పాదాల దగ్గరికి మనం రావాలా. అప్పుడే మనకు స్వస్థత కలుగుతుందండి. కాబట్టి మనం పరిశీలన చేయాలి. దేవుని పిల్లలమైన మనం గ్రహించాలి. మనం ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహిస్తే మనకి అర్థమవుతుంది దేవుని వాక్యం. అప్పుడు మనం ధన్యులుగా ఉంటాము. ఎలా ఉంటామండి? ధన్యులుగా కనపడతాం. అట్లాంటి ధన్యకరమైన జీవితాలు కలిగి ఉంటానికి ఇష్టపడే వారంగా, ప్రార్థనాపూర్వకంగా